మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. వైశాలి, ఏపీ మాజీ మంత్రి అదేవిధంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి అయితే మాత్రం ఈ రోజు తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున కూడా అతనికి ఛాతీలో ఒక్కసారిగా నొప్పి రావడంతో కూడా కుటుంబ సభ్యులు హఠాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ తరలించారు. దీంతో కూడా అతనికి గుండెపోటు వచ్చినట్లుగా అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం కుటుంబ సభ్యుల నుంచి అయితే మనకి సమాచారం తెలుస్తుంది. దీంతో కూడా ఇప్పటికైతే మాత్రం ఏఐజీ ఆసుపత్రిలోనే ఉంచి అతనికైతే మాత్రం నానికి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కూడా ఇంతవరకు అయితే మాత్రం అట్లాంటి హెల్త్ బులెటిన్ కూడా బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా గత కొన్నాళ్ళుగా కొడాలి నాని అయితే మాత్రం కొన్న అనారోగ్యం అయితే మాత్రం గురయ్యారు. దీంతో కూడా హైదరాబాద్ లోనే ఉంటూ కూడా కొంత మేర కూడా రెస్ట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా ఈ ఛాతీ నొప్పి రావడంతో కూడా గత కొన్నాళ్ళుగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా బయటపడాయనే అవకాశాలు ఉన్నట్లు కూడా అయితే మాత్రం మనకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఒక్కసారిగా ఇటు వైసీపీలో కానీ వచ్చి అదేవిధంగా కొడాలి నాని అభిమానులు అయితే మాత్రం తెలియని భయం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కొడాలి నానికి ఆరోగ్యంతోనే బయటికి రావాలని చెప్పేసి అయితే మాత్రం కొంతమంది అభిమానులు కూడా ఎంతగానో కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకుంటే అయితే మాత్రం కొడాలి నాని గత 5 సంవత్సరాల్లో కూడా గుడివాడ నియోజకవర్గంలో కూడా ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో కూడా అతను మంత్రిగా కూడా వ్యవహరించే పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఆ గుడివాడలో ఎంతో మంది అభిమానులు కూడా కప్పుకోలుకు తిరిగి పార్టీని కూడా ఎంతో విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే పాటుపడ్డ నేతగా ఉన్నాడు. అదే విధంగా చూసినట్లయితే మాత్రం ఒక ఫైర్ బ్రాండ్ నేతగా కూడా అతనికి ఉంది. అదేవిధంగా మాస్ ఫాలోయింగ్ కూడా పెద్ద ఎత్తున కూడా కొడాలి నానికి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చినటువంటి ఈ అనారోగ్యంతో కూడా ఎంతో మంది ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు అయితే మాత్రం చాలా కొంచెం ఇబ్బందులుగా నానిని త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. మనం చూసినట్లయితే మాత్రం ఇంకా కూడా కొడాలి నానికి సంబంధించినటువంటి ఈ అనారోగ్యాలకు సంబంధించి చూసినట్లయితే మాత్రం వైసీపీ ఎప్పుడైతే పరాజయం చెందిన నాటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా కొడాలి నాని కొంత లోనికి గురై కూడా కొంత అవసరతకు గురైతే చెప్పుకోవచ్చు. దాంతో కూడా అప్పటి నుంచి కూడా అతను హైదరాబాద్ లోనే ఉంటూ కూడా అడపాదడపాన గుడివాడ నియోజకవర్గంలోకి వచ్చి కూడా అతను నియోజకవర్గంలో పర్యటిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో కూడా ఈ రోజు గత 10 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో మకాం వేసి తన ఆరోగ్య పరిస్థితులు అయితే మాత్రం కూడా వైద్యులతో కూడా చర్చించిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు వచ్చినటువంటి ఈ ఛాతీ నొప్పి కానివచ్చు, అదేవిధంగా ఒక హార్ట్ అటాక్ అని చెప్పేసి అయితే మాత్రం కుటుంబ సభ్యుల నుంచి అయితే మాత్రం కూడా బయటకు వస్తుంది. దీనిపై అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నానికి అయితే మాత్రం ఒక పూర్తి హాస్పిటల్ నుంచి ఒక నివేదిక అయితే మాత్రం బయటకు వచ్చే విధంగా కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. కొడాలి నాని అక్కడ వైసీపీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత చాలా రోజులుగా హైదరాబాద్ లోనే తన ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
ఉదయం తెల్లవారుజామున ప్రాంతాల్లో అతనికి ఛాతీ నొప్పి సమీపించిందన్నటువంటి వెంటనే సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యి చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. అంతలోపే కొడాలి నానికి గుండె నొప్పు, గుండెపోటు అంటూ కూడా రకరకాల ప్రచారం జరుగుతా ఉంది. దీనిపైన సిబ్బంది గాని కొడాలి నాని కార్యాలయం నుంచి గాని ఒక వివరణ అఫీషియల్ గా రావాల్సి ఉంది. తను గుండెపోటుకి గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడా, ఛాతీలో ఏదైనా నొప్పి కారణంగా అనారోగ్యాల సమస్యలతో ఆసుపత్రిలో తనే స్వయంగా జాయిన్ అయ్యి ఆ ట్రీట్మెంట్ పొందుతా ఉన్నాడా, గ్యాస్ట్రాలజీ ప్రాబ్లం తో అతను ఏజీ ఆసుపత్రిలో జాయిన్ అయినట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ కొనసాగిస్తా ఉన్నారు. గుండెపోటు సమీపించింది అంటూ మాత్రం ప్రచారం జోరుగా సాగుతా ఉంది. అటు సోషల్ మీడియాలో వివిధ వెబ్సైట్ లో కొడాలి నానికి మాజీ మంత్రి గుండెపోటు సమీపించింది, అతను ఇమీడియట్ గా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు అంటూ మాత్రం కొంత ప్రచారం వైరల్ గా సాగుతా ఉంది. దీనిపైన కుటుంబ సభ్యుల నుంచి, ఆసుపత్రి వర్గాల నుంచి మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మరి కాసేపట్లో ఈ వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తయి అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దేని కారణంగా ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, ఎలాంటి పరీక్షలు అతనికి నిర్వహించారు, ఆ పరీక్షల్లో ఏదైనా తేలిందా, లేదా సాధారణంగా జనరల్ చెకప్ లో భాగంగా ఆసుపత్రికి వచ్చి ఈ జనరల్ చెకప్ చేయించుకున్నాడా, దేని కారణంగా ఆసుపత్రికి వచ్చాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వైద్యం ముగిసిన తర్వాత, ఆ టెస్టులన్నీ ముగిసిన తర్వాత ఏఐజీ వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొడాలి నాని తనకంటూ తను ప్రత్యేక ఒక మార్కు సంపాదించుకొని ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా తిప్పికొట్టాలి, మాటలతో ఎలా వాటిని డైవర్ట్ చేయాలి అంటూ కూడా తనకు ఒక స్టైల్ ని మెయింటైన్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రిగా ఉంటూ అందరినీ తిప్పికొట్టేటువంటి ఏకైక వ్యక్తిగా తనకు వైఎస్ఆర్సీపీలో ఒక పేరు సంపాదించినటువంటి రాజకీయ నాయకుడు. తక్కువ అనుభవం ఉన్నప్పటికీ వైసీపీ పార్టీలో కీలక పదవులు అనుభవించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడిగా ఉన్నాడు. అన్ని శాఖలలో కూడా తనకంటూ ఒక పట్టు సంపాదించి కొడాలి నాని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాజకీయ నాయకుడు. సో చాలా రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. గతంలో టీడీపీలో అనుభవం ఉంది, తర్వాత వైఎస్ఆర్సీపీలో అనుభవం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ తన కాన్స్టిట్యున్సీలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన నిన్నమన్నటి వరకు కూడా తను అక్కడక్కడ గలం వినిపించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని పనితీరులను కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి సడన్ గా ఆసుపత్రి పాలయ్యాడు, అది కూడా గుండెపోటు కారణంగా అంటూ మాత్రం రాజకీయ నాయకులకి సమాచారం చేరడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. కానీ ఆసుపత్రి వర్గాల నుంచి క్లియర్ కట్ గా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ హెల్త్ బులెటిన్ లో తన గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడా, ఇతర సమస్యలు ఏవై ఉన్నాయా, ఇప్పుడు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు చెప్తున్న విధంగా గ్యాస్ట్రాలజీ ప్రాబ్లం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు అనే ఒక విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దేని కారణంగా వెళ్ళాడు ఆసుపత్రికి అనే దానిపై మాత్రం ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు ఆ వివరాలు క్లియర్ గా తెలియాల్సి ఉంది. సాయంత్రం వరకు ఆ పరీక్షలన్నీ ముగిసిన తర్వాత కొడాలి నాని మళ్ళీ సెట్ అయ్యి తను నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ తర్వాత ఆసుపత్రి వర్గాలు ఒక నోటు కూడా రిలీజ్ చేసి అతను డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. అసలు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఆరోగ్యం, తను సరిగ్గానే ఉన్నాడా, తను లేచి నడవగలుగుతున్నాడా, ఇంకేదైనా తీవ్ర సమస్యతో బాధపడతా ఉన్నాడా, ఛాతీలో విపరీతమైనటువంటి నొప్పి కారణంగానే తన సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా అనారోగ్యానికి గురైనప్పుడు ఇదే గచ్చిబౌలి ఆసుపత్రికి కొడాలి నానిని తరలించడం జరిగింది. రకరకాలుగా కొడాలి నానికి ఇది ఉంది అది ఉంది అంటూ కూడా తీవ్ర ప్రచారాన్ని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా దానిపైన తను స్ట్రైట్ గా ఈ రకంగా నేను ఆసుపత్రిలో చేరాను, దీన్ని ట్రీట్మెంట్ పొందుతున్నాను అంటూ కూడా ఇప్పటి వరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు కూడా దాన్ని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నప్పటికీ రాజకీయ నాయకులు మాత్రం కొడాలి నానికి కొన్ని లేని సమస్యలు ఉన్నాయి, వాటితో తీవ్రంగా ఇబ్బంది పడుతా ఉన్నాడు, కానీ తను ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా ఇన్ని రోజుల పాటు దాటిపెట్టాడు అంటూ మాత్రం అనేక రకాలుగా దీనిపై విమర్శలు వస్తా ఉన్నాయి. ఈ రోజు ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎలాంటి అనారోగ్య సమస్యల కార్యతో ఈ రోజు ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎప్పుడు డిశ్చార్జ్ చేశారు, ఎలాంటి పరీక్షలు నిర్వహించారు, ఆ పరీక్షల్లో ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనే దానిపై మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు,
కొడాలి నానితో పనిచేసినటువంటి కేబినెట్ అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏఐజీ వర్గాలకు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది కొడాలి నాని కంటూ కూడా ఆ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉంటున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఏఐజీ ఆసుపత్రి నుంచి ఒక స్టేట్మెంట్, హెల్త్ బులెటిన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అది కుటుంబ సభ్యులు అఫీషియల్ గా ఏదైనా మీడియా ముందుకు వచ్చి చెప్పి ఎందుకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడనే విషయాన్ని వారు కన్ఫర్మ్ చేస్తారా, లేదా ఆసుపత్రి వర్గాలే తను అనారోగ్య సమస్యల కోసం మాత్రమే, హెల్త్ చెకప్ కోసం మాత్రమే వచ్చాడంటూ ఈ నోటు రిలీజ్ చేస్తారా అనే దానిపై మాత్రం ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు కొంత టెన్షన్ నెలకొంది. ఏజీ హాస్పిటల్లో మాత్రం అతను ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సమస్యల కారణంగా ఆసుపత్రి జాయిన్ అయ్యాడు, పూర్తి పరీక్షలు ముగిసిన తర్వాత అన్ని వివరాలు అందజేస్తామంటూ మాత్రం ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వైసీపీ పార్టీ పరంగా గానీ అలాగే ప్రజల్లో గానీ కొంత తక్కువగానే కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇంతకు ముందు నుంచే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, దాని వల్లనే కొంచెం ప్రజల్లో తక్కువ కనిపిస్తున్నారని అనుకోవచ్చా? కొడాలి నాని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఒక కీలక శాఖలో మంత్రిగా ఉన్నప్పుడు ఎడాపెడా నోరు బాధేసుకోవడము, అవతల వ్యక్తి పెద్ద స్థాయి, చిన్న స్థాయి, గౌరవం ఇవ్వాలా వద్దా, ఉన్నత హోదాలో ఉన్నారా లేదా, ఎవరిని పడితే వాళ్ళని నోటికి ఏదొస్తే అది ఇష్టం ఉన్నట్టుగా బండబూతులు తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొడాలి నాని అంటేనే ఈ కేర్ ఆఫ్ అడ్రస్ గా బండబూతుల కిందికి గతంలో ఏపీ ప్రజలందరూ కూడా అలానే ట్రీట్ చేసేవాళ్ళు. ఒక రాజకీయంగా ఎదుర్కోవడమే కాకుండా ఈ మాటల యుద్ధంతో కొడాలి నాని చిచ్చుపెట్టి అనేక మంది టీడీపీ నాయకులని తిట్టి పారేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయింది, అప్పట్లో ప్రభుత్వంలో అతను ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఇష్టానురాజ్యంగా వ్యవహరించాడు. కాబట్టి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని అదే రేంజ్ లో మళ్ళీ ప్రెస్ మీట్లు గానీ, కౌంటర్లు గానీ, రోడ్డు పైన హడావిడి చేయడం గానీ ఇలాంటివి వ్యవహరిస్తే టీడీపీ నాయకులు అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కొంత ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆ వ్యక్తులు ఆవేశం, ఆలోచన, ఈ విధానాలన్నీ కూడా కొంత సెటరైట్ గా ఉండాలి. కాబట్టి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని తిరగడం, పర్యటించడం, కాన్స్టిట్యున్సీలు అందుబాటులో ఉండకపోవడం, హైదరాబాద్ లోనే నిత్యం తన ఇంట్లో అందుబాటులో ఉండడంతో కొంత రాజకీయ పరంగా యాక్టివ్ గా లేకుండా పోయాడు అనేది విమర్శలు వస్తా ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కొడాలి నాని అక్కడక్కడ స్పందిస్తున్నాడు, అక్కడక్కడ పర్యటిస్తా ఉన్నాడు. వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. వారి కార్యకర్తలు, నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ ఓటర్లు అందరూ కూడా కొడాలి నాని ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటా ఉన్నాడు. ఇప్పుడు కనిపించకుండా ఉంటున్నాడు అంటే దాని అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడా, లేదా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి మనం ఏది చేసినా ఇమీడియట్ గా వీళ్ళు చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. పోలీస్ శాఖ టీడీపీ చేతిలో ఉంది కాబట్టి అనవసరమైనటువంటి కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ప్రజలు కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొడాలి నాని చాలా తక్కువ సందర్భాల్లో ఈ ఏపీలో తిరుగుతా ఉన్నాడు, మొత్తం హైదరాబాద్ కే పరిమితం అయ్యాడు అనే ఒక ప్రచారం అయితే సాగుతా ఉంది. అది టీడీపీ ప్రభుత్వ పవర్ తట్టుకోలేక తన హైదరాబాద్ లో ఉంటున్నాడా, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లో ఉంటున్నాడా అనే దానిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వాలి. మొత్తానికి ఏజీ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతా ఉన్నాడు. ఉదయం హైదరాబాద్ ఇంట్లో ఉండగా తను సడన్ గా ఛాతీ నొప్పి కారణంగా తనని ఆసుపత్రికి తరలించినప్పుడు ఆసుపత్రి వర్గాలు తనకు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు, కావలసినటువంటి వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. ఆ పరీక్షలు పూర్తయిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై కూడా మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్నారు. గుండెపోటు గురయ్యాడు, గుండెపోటు కారణంగా జాయిన్ అయిన ఒక ప్రచారం అయితే సాగుతోంది. దీనిపైన ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.